క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి? డబ్బులు ఎక్కడికి, ఎలా వెళ్తున్నాయని చెప్పి ఒక కాంటెక్స్ట్‌లో, ఒక టేబుల్‌లో ఒక క్లియర్‌గా మనకి విజువలైజేషన్ కనిపిస్తే దాన్ని మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేసి పిలుస్తాము. అండ్ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్ రిపోర్ట్ చదివేటప్పుడు ఎందుకు ది మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ యాస్పెక్ట్ అంటే, ఇప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్ 35లో ఏం నేర్చుకున్నాము? కంపెనీ యొక్క పీఎన్ఎల్ స్టేట్మెంట్‌ని ఎలా చదవాలి, ఎలా చూడాలి అని తెలుసుకున్నాం. సో, అందులో మనకేం కనిపిస్తోంది? కంపెనీకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కంపెనీకి డబ్బులు ఎక్కడ పోతున్నాయి? కంపెనీకి టాక్సెస్ ఎంత కట్టుకుంటోంది? నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంతుంది అని చెప్పి మనకి అక్కడ కనిపిస్తోంది. కానీ చాలా కేసెస్‌లో కంపెనీ ప్రాఫిటబుల్‌గా ఉన్నా, కంపెనీ దగ్గర ఇన్ హ్యాండ్ క్యాష్ ఉండకపోవచ్చు. అండ్ కంపెనీ ఎంత గ్రో అయితున్నా డబ్బులు చేతిలో మిగలట్లేదు అనంటే ఆ కంపెనీ సరిగ్గా గ్రో అవ్వట్లేదు. కంపెనీ ప్రాఫిట్స్‌ని రీటైన్ చేసుకోలేకపోతోంది అనేసి అర్థము. సో, ఒక కంపెనీ ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతోంది, ఎంత స్లోగా గ్రో అవుతోంది, మేజర్ క్యాష్ ఫ్లో ఎక్కడ జరుగుతోంది అని చెప్పి మనకు చెప్పే ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో, ఎవరైనా సరే ఫస్ట్ ఒక కంపెనీ బెస్టా, గుడ్డా లేదా ఫినాన్షియల్‌గా కనిపించాలి అనంటే మనం బ్యాలెన్స్ షీటో లేకపోతే పీఎన్ఎల్ స్టేట్మెంట్సో ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ క్యాష్ ఫ్లో చూస్తే మనకొక అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఒక కాంటెక్స్ట్ వస్తుంది. కంపెనీ కరెక్ట్ డైరెక్షన్‌లో వెళ్తోందా? వెళ్ళట్లేదా? అని మనకొక ఫస్ట్ ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. ఆ ఆన్సర్ వచ్చిన తర్వాత ఈ ఆన్సర్‌కి క్వెషన్స్ ఏముంటాయి ఫాలో అప్‌కి? అంటే ఇప్పుడు కంపెనీ గ్రో అవ్వట్లేదు. ఎందుకు గ్రో అవ్వట్లేదు అనంటే అప్పుడు మళ్ళీ పీఎన్ఎల్ స్టేట్మెంటో లేకపోతే బ్యాలెన్స్ షీట్సో ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో, ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి? మనకి ఆల్రెడీ తెలిసిన ఆన్సర్‌కి మనం క్వెషన్స్ ఫైండ్ ఔట్ చేసుకోవాలి. మనకి ఇంకా డౌట్స్ క్లియర్ అవ్వాలి అనంటే పీఎన్ఎల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్స్ లాంటి దాంట్లోకెళ్ళొచ్చు. సో, ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్, క్రిటికల్ కాబట్టి ఇవాల్టి మన ఎపిసోడ్ 37లో ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏంటి? అది ఎలా స్ట్రక్చర్ అవుతుంది? దాన్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవచ్చు అని నేర్పిస్తాను. అగైన్ ఇక్కడ ఏం జరుగుతుందో ఇంకా అర్థం కాకపోతే మనం ఇక్కడ స్టాక్ మార్కెట్ ఏ టు జీ రెవల్యూషన్ చేస్తున్నాము. సో, స్టార్టింగ్ మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? బేసిక్స్ అక్కడి నుంచి నేర్చుకుంటూ క్యాండిల్ స్టిక్స్ అయిపోయాయి. తర్వాత ప్రైస్ యాక్షన్‌లు అయిపోయాయి. తర్వాత మనం మళ్ళీ ఎఫ్ఎన్ఓ వీడియోస్ మీద కూడా చేసుకున్నాము. ఆప్షన్స్ అన్నీ కవర్ చేసేసుకొని ఇప్పుడు ఫండమెంటల్ వీడియోస్ చేస్తున్నాము. సో, మీకు ఇంకా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇంట్రో వీడియో దగ్గర నుంచి లాస్ట్ 35 ఎపిసోడ్స్ కూడా మొత్తం అన్ని లైన్‌గా ప్లేలిస్ట్‌లో క్రియేట్ చేసి ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అది ఫాలో అయిపోయారనుకుంటే కంప్లీట్‌గా స్టాక్ మార్కెట్ గురించి ఏ టు జెడ్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. సో, కొత్తగా వచ్చిన మీరు రెగ్యులర్‌గా మనల్ని చూస్తూ మనల్ని సపోర్ట్ చేస్తున్న రెగ్యులర్ వ్యూవర్స్ మీరందరూ ఏం చేయాలి? కింద కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోండి. ఎపిసోడ్ 37 అటెండెన్స్‌ని మార్క్ చేసుకోండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్‌ని మొదలుపెట్టేద్దాం. సో, ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌ని అన్నిటికంటే ఈజీ ఎగ్జాంపుల్ మీకు ఏది ఇవ్వచ్చు, రిలేటబుల్ ఎగ్జాంపుల్ అని నేను ఆలోచిస్తుంటే, ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌ని మనము రిపోర్ట్ కార్డ్ లాగా అనుకోవచ్చు. ఇప్పుడు నాకు 10థ్ ఎగ్జామ్స్ నేను పాస్ అయ్యాను అనుకుందాం. సో, ఆ పాస్ అయిన ఎగ్జామ్‌లో నాకేం కనిపిస్తుంది? ఈ సబ్జెక్ట్‌లో ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పి మనకు మొత్తం మార్క్స్ వచ్చి కింద లాస్ట్‌కి మనకొక గ్రేడ్ కూడా వస్తుంది. అది జీపీఏ, సీజీపీఏ ఏదో అంటారు కదా! అది మనకి ఒక గ్రేడింగ్ అనేది వస్తుంది. 90%, 80% అని చెప్పి ఏదో కింద లాస్ట్‌కి పర్సెంటేజెస్ వస్తుంది. సో, ఇక్కడ ఏంటి? నా పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అని చెప్పి రిపోర్ట్ కార్డ్ వచ్చేసింది. కానీ ఏ సబ్జెక్ట్‌లో ఎంతొచ్చింది? సో, ఇప్పుడు నాకు సపోజ్ తెలుగులో ఒక 90 మార్కులు వచ్చాయని అనుకుందాం. ఈ తెలుగులో 90 మార్కులు ఎందుకొచ్చాయి? ఎలా వచ్చాయి? అని తెలుసుకోవాలంటే మనం పీఎన్ఎల్ స్టేట్మెంటు లేకపోతే బ్యాలెన్స్ షీట్‌ని చూసుకోవచ్చు. సో, ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే ఏంటి? ఇది మనకి ఫస్ట్ ఒక రిపోర్ట్ కార్డ్ చూపిస్తుంది. ఈ రిపోర్ట్ కార్డ్‌ని మనం అనలైజ్ చేసుకుంటే మనకు వచ్చే క్వెషన్స్‌కి ఆన్సర్స్ మనము వేరే దాంట్లో చూసుకోవచ్చు. సో, ఫస్ట్ రిపోర్ట్ కార్డ్ లాంటిది ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో, ఈ కాన్సెప్ట్‌లో మనకి 3 ఉన్నాయి గదా! ఫస్ట్‌దేంటి క్యాష్, సెకండ్‌ది ఫ్లో, తర్వాత స్టేట్మెంట్. సో, ఇందులో క్యాష్‌లో ఏమేమొస్తాయంటే యాక్చువల్ ఫిజికల్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ అన్నీ కూడా మనకి ఈ క్యాష్ సెగ్మెంట్‌లో ఆ బ్రాకెట్‌లో అనేవి వస్తాయి. సో, ఇందులో ఏమేముంటాయి? మనకి క్యాష్ అంటే ఫిజికల్ క్యాష్ ఉంటుంది. తర్వాత మనకి బ్యాంక్‌లో ఏదైనా బ్యాలెన్స్ ఉంటే డిజిటల్ ప్రెజెన్స్ ఉంది గదా! డిజిటల్ కరెన్సీ గూడా ఉంది గదా! అవి వస్తాయి. లేదు అంటే మార్కెటబుల్ సెక్యూరిటీస్ అని ఉంటాయి. సో, ఇవేంటి? ఏవైనా షేర్స్ ఉండొచ్చు కంపెనీ దగ్గర. అవి షేర్స్ ఇవాళ అమ్మేసి రేపు దాన్ని లిక్విడేట్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైనా పబ్లిక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యే షేర్స్ గనుక వాళ్ళు హోల్డ్ చేస్తుంటే అవి ఇమ్మీడియేట్‌గా అమ్మేసి తర్వాత వాళ్ళు క్యాష్‌ని లిక్విడేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా బిల్స్ ఉంటాయి. వాళ్ళు ఇవి బిల్స్ సబ్మిట్ చేయంగానే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా క్యాష్ రిసీవబుల్స్ వచ్చేవి. సో, ఇలాంటివన్నీ ఏవైతే లిక్విడ్ క్యాష్ లాగా అకౌంట్ అవుతాయో అవన్నీ మనకి ఈ క్యాష్ రూపంలో కనిపిస్తాయి.
తర్వాత ఫ్లో. ఈ ఫ్లో మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతోంది అన్నది కాకుండా, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్‌కి ఫ్రమ్ లాస్ట్ ఇయర్ టు దిస్ ఇయర్ ఎంత చేంజ్ ఉంది. అంటే చేంజ్ ఇన్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఎంతుంది అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లాస్ట్ ఇయర్ 2024 ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి నా దగ్గర ఒక రూ. 1,00,000 అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉన్నాయనేసి అనుకుందాం. ఈ రూ. 1,00,000 బ్యాలెన్సు 2025 ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి 2,00,000 అయిందనుకోండి. అప్పుడు నేను క్యాష్ ఫ్లోలో ఏమవుతుందని చెప్తానంటే 1,00,000 సర్ప్లస్ అని మెన్షన్ చేస్తాను. ఎందుకు? నా 1,00,000 క్యాపిటల్ ఇప్పుడు 2,00,000 అయిపోయింది. అంటే 1,00,000 పెరిగింది కాబట్టి నేను 1ని 2,00,000 అని రిపోర్ట్ చేయకుండా జస్ట్ 1,00,000 పాజిటివ్ అని రిపోర్ట్ చేస్తాను. అండ్ దాన్నే మనము ఫ్లో, క్యాష్ ఫ్లో అని చెప్పుకుంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2024లో రూ. 1,00,000 ఉన్నాయనుకుందాం. 2025 వచ్చేటప్పటికి 50,000 మిగిలింది అనుకుందాం. సో నేను నా క్యాష్ ఫ్లోలో ఏది రిపోర్ట్ చేస్తాను? నెగెటివ్ 50,000 అని రిపోర్ట్ చేస్తాను. సో మనం ఎప్పుడైతే ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తామో మనకి పిక్చర్ క్లారిటీగా ఏమర్థమవుతుంది? ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎంత నుంచి ఎంత పెరిగింది అని కాకుండా, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అని చెప్పే వాల్యూస్ మనకి ఈ క్యాష్ ఫ్లోలో కనిపిస్తాయి. అండ్ ఇవన్నీ కూడా మనము 3 డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ఒక కాలమ్‌లో లేసి ఒక టేబుల్‌లో రిప్రజెంట్ చేసి చూస్తే దాన్ని మనము క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేసి పిలుస్తాము. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో మేజర్‌గా 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్‌ది ఏంటంటే ఆపరేషనల్ యాక్టివిటీస్, తర్వాత ఏమో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, మూడోదేమో ఫినాన్షియల్ యాక్టివిటీస్. సో ఇందాక మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము? నా దగ్గర లాస్ట్ ఇయర్ రూ. 1,00,000 ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేటప్పటికి ఇది 2,00,000 అయింది. సో ఇప్పుడు 1,00,000 నుంచి 2,00,000 అయింది. మధ్యలో డిఫరెన్స్ ఎంతైతే వచ్చిందో ఇది రూ. 1,00,000 డిఫరెన్స్ వచ్చింది. కానీ ఈ రూ. 1,00,000 డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇప్పుడు ఇది నేను ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్స్‌లో నా దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ అవేమైనా ఉంటే అమ్మేస్తే వచ్చాయా? లేకపోతే నేను ఏదైనా లోన్స్ తీసుకుంటే నాకు డబ్బులు వచ్చాయా? లేకపోతే ఎవరైనా నాకు బాకీ ఇవ్వాల్సింది వస్తే వచ్చిందా? ఏం చేస్తే ఈ రూ. 1,00,000 పెరిగింది? లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? నా దగ్గర 1,00,000 ఉంటే ఇప్పుడు 50,000కే వచ్చేసింది. సో ఈ మధ్యలో 50,000 ఏదైతే డిఫరెన్స్ తగ్గిందో అది ఎందుకు తగ్గింది? నేను ఎందులో అయినా ఇన్వెస్ట్ చేశానా? ఏదైనా ప్రాపర్టీని కొన్నానా? ఏదైనా మెషినరీని కొన్నానా? ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేశానా? ఏం చేశాను ఈ డిఫరెన్స్ అమౌంట్ పోగొట్టడానికి లేదా రాబట్టడానికి అనేది మనకి ఈ 3 డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో ఒకటి ఆపరేషనల్ యాక్టివిటీస్, తర్వాత ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, తర్వాత ఫినాన్షియల్ యాక్టివిటీస్‌లో మనకి ఈ 3 డిఫరెంట్ సెగ్మెంట్స్‌లో అన్నీ కలిపి ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో అనేది మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూసి దాన్ని అనలైజ్ చేసుకొని చూద్దాం. సో ఇక్కడ నేను మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌ని ఓపెన్ చేసేసుకున్నాను. ఇది కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లో అని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనకి ఎక్కడ ఉంటుంది? మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క యాన్యువల్ రిపోర్ట్‌లో ఉంటుంది. అండ్ ఈ యాన్యువల్ రిపోర్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? సో సింపుల్‌గా మనము screena.in లాంటి వెబ్‌సైట్స్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఒక కంపెనీ కోసం సెర్చ్ చేయాలి. సో మహీంద్రా అండ్ మహీంద్రా కదా! సో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ అని ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ క్యాష్ ఫ్లో అని చెప్పి ఇక్కడ మీకు ఉంటుంది. సో ఈ క్యాష్ ఫ్లో చూడండి, ఆపరేటింగ్ యాక్టివిటీ, ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, ఫినాన్షియల్ యాక్టివిటీ. సో లాస్ట్ 10 ఇయర్స్ యొక్క కన్సాలిడేటెడ్ వ్యూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఈ స్క్రీనర్ వెబ్సైట్‌ని యూజ్ చేసి ఎలా అనాలిసిస్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. డోంట్ వరీ అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో. కానీ ఇప్పుడు మనం ఫినాన్షియల్ రిపోర్ట్ నుంచి ఎలా అనలైజ్ చేసుకోవాలో తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కిందకొచ్చేస్తే యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. దీని మీద మీరు క్లిక్ చేయగానే ఈ యాన్యువల్ రిపోర్ట్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో దాంట్లో మీరు కంట్రోల్ F అని సెర్చ్ చేస్తే ఈ పర్టిక్యులర్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు. అగైన్ క్యాష్ ఫ్లోలో కూడా స్టాండ్ అలోన్ అనేది ఉంటుంది, కన్సాలిడేటెడ్ అని ఉంటుంది. మనం మహీంద్రా అండ్ మహీంద్రా ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనలైజ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడూ కూడా కన్సాలిడేటెడ్‌ది చూడండి. ఎందుకంటే అప్పుడు అందులోనే వాళ్ళ కరెంట్ ఆపరేటింగ్ స్టేజ్ నుంచి అవ్వచ్చు, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ నుంచి అవ్వచ్చు, టెక్ఎంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, తర్వాత ఈవీలో ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, మహీంద్రా ఫినాన్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు. ఎన్నైతే ఆప్షన్స్ ఉన్నాయో అన్నిటికి కూడా కన్సాలిడేట్ చేసే రిపోర్ట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఎప్పుడూ కూడా కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్‌ని మీరు చూస్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మనకి మళ్ళీ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఉంది, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఉంది. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌లో మనకి ఎక్కడి నుంచి రెవెన్యూ ఎంతొస్తుంది, ప్రాఫిట్ ఎంతొస్తుంది, లాసెస్ ఎంతొస్తున్నాయి, ఎక్కడ స్పెండ్ అవుతాం అవన్నీ కనిపిస్తాయి. కానీ ఎగ్జాక్ట్‌గా ఆ డిఫరెన్స్ వాల్యూ ఎంతొస్తుందని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని చూద్దాం. సో ఇక్కడ ఎంత ఉంది? ప్రాఫిట్ బిఫోర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్ అండ్ ట్యాక్స్ అని మనకి ఎంత వచ్చింది? 17,542. సో అంటే ఎంత? ఇంతకు ముందర 14,856 ఉండేది కాస్త ఇప్పుడు 17,500 crores వరకు పెరిగింది, విచ్ ఈస్ గ్రేట్. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ఫర్ ఇప్పుడు డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ అండ్ ఇంపైర్మెంట్ ఎక్స్పెన్స్. ఇదెంత?
ఇంతకు ముందర 4,000 క్రోర్స్ ఉండేది. ఇప్పుడు 6,000 కోట్లకు వచ్చేసింది. సో, ఇందులో మనము డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ అండ్ ఇంపైర్మెంట్ ఎక్స్‌పెన్స్ మనము 6,000 క్రోర్స్ అని కనిపిస్తుంది. సో, ఇదెంత లాస్ట్ ఇయర్ 4,700 క్రోర్స్ ఉన్నది. ఇప్పుడు 6,073 క్రోర్స్‌కి వచ్చేసింది. సో, ఇప్పుడు ఈ డిప్రిసియేషన్, అమోర్టైజేషన్ ఇంకా ఇంపైర్మెంట్ ఎక్స్‌పెన్సెస్ ఏముంటాయని చెప్పి మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకున్నాము. సో, ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ మనము ఇప్పుడు ఈ డిప్రిసియేషన్ అనేది ఎలా ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సపోజ్ మీరు ఈ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వాళ్ళకి ఇన్వెంటరీ అవ్వచ్చు, లేకపోతే ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఎంతో అంత ఒక మెషినరీ మీదో లేకపోతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీదో ఏదో ఇన్వెస్ట్ చేసుంటారు. సపోజ్ ఒక 100 కోట్లు ఇన్వెస్ట్ చేసేసారనుకుందాం. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్‌మెంట్ అలాగే ఉంది. ఇప్పుడు 2024లో 100 కోట్లు పెట్టారనుకుందాం. 2025 వచ్చేటప్పటికి ఆ 100 కోట్లు కాస్త 90 కోట్లకి మిగిలిందనుకుందాం. అంటే ఎంత? 10 క్రోర్ దాని యొక్క అసెట్ యొక్క వాల్యూ డిప్రిషియేట్ అయింది. కానీ ఇది వీళ్ళ చేతిలోంచి డబ్బులు కట్ అయ్యాయా? అవ్వలేదు కదా! వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేసారు. వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఇంకా అలాగే ఉంది. బట్ ఆ అసెట్ వాల్యూ తగ్గింది. అండ్ దాన్ని వీళ్ళు ప్రాఫిట్‌లో అడ్జస్ట్ చేసుకుంటారు కాబట్టి నెట్ క్యాష్‌లో బ్యాలెన్స్‌లో నెట్ ఇన్‌ఫ్లో నెగెటివ్ అవ్వలేదు. బట్ దాన్ని వాళ్ళు ప్రాఫిట్‌లో అడ్జస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని ఇక్కడ వాళ్ళు నెట్ ఇన్‌ఫ్లో లాగా చూపించుకుంటూ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్‌లో 4,700 క్రోర్స్ నుంచి 6,000 క్రోర్స్‌కి వచ్చింది మనకి ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత లాస్ ఆర్ గెయిన్ ఆన్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఫ్లక్చుయేషన్స్ అండ్ అదర్ అడ్జస్ట్‌మెంట్స్. సో, ఇప్పుడు మనం లాస్ట్ ఎపిసోడ్‌లో మనం నేర్చుకున్నాం కదా! సో, వీళ్ళకి ఏవైతే రా మెటీరియల్స్ కావాలో అవి లేకపోతే యాక్సెసరీస్ కోసం అవ్వచ్చు, దేనికైనా అవ్వచ్చు. వేరే కంట్రీ నుంచి వీళ్ళు ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటూ దానికి కరెన్సీ ఎక్స్‌చేంజెస్‌లో అవ్వచ్చు, లేదా ఏదైనా సరే వీళ్ళు ఎంతో అంత అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే తీసుకోవాల్సి వస్తుంది కదా! సో, దాంట్లో నెట్ పాజిటివ్ ఫ్లో 44 కోట్లు ఉందని ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత మళ్ళీ కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్. సో, వీళ్ళేంటి కొన్ని షేర్స్ ఇస్తూ ఉంటారు, లేదా షేర్స్ బైబ్యాక్ చేస్తూ ఉంటారు. సో, దాంట్లో నెగెటివ్ 18 కోట్లు. సో, లాస్ట్ ఇయర్ 43 కోట్లతో నెట్ పాజిటివ్ వస్తే ఈ ఇయర్ 18 కోట్లు నెట్ నెగెటివ్ అయిందని కనిపిస్తోంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రిలేటెడ్ టు సబ్సిడరీస్, అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్. సో, లాస్ట్ ఇయర్ వీళ్ళకి స్పెండింగ్ అంటే ఏదైతే ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ రిలేటెడ్ టు సబ్సిడరీస్ ఇవన్నిట్లో నెగెటివ్ 800 కోట్లుంటే ఈసారి అది నెగెటివ్ 450 క్రోర్స్‌కి వచ్చింది. సో, ఈ నెగెటివ్ అమౌంట్ తగ్గుతోంది కాబట్టి అది స్టిల్ ఒక బెటర్ పాజిటివ్‌గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ కనిపిస్తోంది. అదేవిధంగా ప్రతి సింగిల్ ప్లేసెస్‌లో ఎక్కడి నుంచి డబ్బులు ఇన్‌ఫ్లో అవుతోంది అని చెప్పి బేసిక్‌గా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి మనకి మొత్తం కూడా ఇక్కడ మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్‌లో కనిపిస్తూ, సో, ఇక్కడ లాస్ట్‌లో మనము నెట్ క్యాష్ ఫ్లో నెగెటివ్ 5,600 క్రోర్స్ నుంచి పాజిటివ్ 3,100 క్రోర్స్ వరకు వచ్చింది. అంటే ఇక్కడ ఎంత? ఆల్మోస్ట్ 7,000, 8,000 క్రోర్స్ రూపీస్ వాళ్ళు అడిషనల్‌గా క్యాష్ బ్యాలెన్స్‌ని జనరేట్ చేసుకోగలిగారని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో, అది ఇంపార్టెంట్ కదా! అంటే ఇప్పుడు 2023 నుంచి 2024కి వాళ్ళకి ఎంతైతే క్యాష్ బ్యాలెన్స్ ఉండాలో దాంట్లో 5,600 కోట్లు తగ్గాయి. ఎందుకంటే వాళ్ళు దానికి స్పెండ్ చేసి ఉండొచ్చు, ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఎక్స్‌పాన్షన్ కోసం అవ్వచ్చు, దేనికైనా సరే డబ్బులు ఖర్చు పెట్టుండొచ్చు. కానీ ఈ ఇయర్ అలా స్పెండ్ చేసి ప్రొడక్టివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన తర్వాత రిటర్న్స్ అవన్నీ ప్రాపర్‌గా వచ్చి ఇప్పుడు లాస్ట్ ఇయర్ 5,000 కోట్లు నెగెటివ్‌లో ఉన్నది కాస్త ఈసారి 3,000 కోట్లు పాజిటివ్‌లో క్లోజ్ అయిందని చెప్పి మనకి ఇక్కడ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్‌లో కనిపిస్తోంది. తర్వాత మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. సో, ఇప్పుడు ఇందులో ఏముందో చూద్దాం. పేమెంట్ టు ఎక్వైర్ ప్రాపర్టీ, ప్లాంట్స్ అండ్ ఎక్విప్‌మెంట్స్ అండ్ అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్. సో, లాస్ట్ ఇయర్ నెగెటివ్ 9,000 కోట్లు ఆల్మోస్ట్ 10,000 కోట్లు ఉంది. ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. సో, ఏదైతే ప్రాపర్టీస్‌ని ఎక్వైర్ చేసుకోవడానికి అవ్వచ్చు, ఈవీలో ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ స్టిల్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఏవైతే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో అంటే క్యాష్ బయటికెళ్తోంది కదా! సో, అది ఆల్మోస్ట్ ఈ ఇయర్ కూడా అదే మేనేజ్ అవుతుందని చెప్పి మనకి ఇక్కడ 10,000 కోట్లు, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 10,000 కోట్లు మనకు కనిపిస్తోంది. తర్వాత పేమెంట్ టు ఎక్వైర్ ఇన్వెస్ట్‌మెంట్స్. సో, ఇదెంతుంది? 90,000 క్రోర్స్ నెగెటివ్‌లో ఉంది. అంటే బ్రాకెట్స్‌లో ఏవైతే ఉంటుందో అవి నెగెటివ్. అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఏదైనా కంపెనీని ఎక్వైర్ చేసుకోవడానికి అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ప్రొడక్ట్ లైసెన్సింగ్ కోసం అవ్వచ్చు, ఏదైనా సరే వీళ్ళు ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఎంతైతే డబ్బులు ఖర్చు పెట్టారో అది వాళ్ళకి ఇక్కడ కనిపిస్తుంది. అది 90,000 క్రోర్స్ కనిపిస్తుంది. అండ్ అలాంటి కంపెనీస్ నుంచి మళ్ళీ వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసేది ఎంత? 5,000 కోట్లు కనిపిస్తోంది. అంటే వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ 90,000 కోట్లు చేస్తే రిటర్న్ 85,000 కోట్లు వస్తోంది. అంటే ఏంటి? ఇంకొక నెగెటివ్ 5,000 క్రోర్స్ వీళ్ళు ఫర్దర్ ఎక్స్‌పాన్షన్ కోసము, ఫర్దర్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసమే ఇంకా స్పెండ్ చేస్తున్నారని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందో దాని నుంచి రిటర్న్స్ వచ్చేవి పక్కనే ఉంటాయి. సో, ఇది ఇన్వెస్ట్‌మెంట్, ఇది రిటర్న్. ఇది ఇన్వెస్ట్‌మెంట్, ఇది కిందది రిటర్న్స్. సో, ఇది ఇన్వెస్ట్‌మెంట్, ఇది రిటర్న్స్. సో, ఏదైనా సరే ఎంతైతే వాళ్ళు ఖర్చు పెడుతున్నారో, ఎంతైతే వెనక్కి వస్తుందో పక్కనే ఉంటాయి. సో, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఇంకొక 5,000 కోట్లు వాళ్ళు కంపెనీలో ఇంకా ఫర్దర్ ఎక్స్‌పాన్షన్ కోసం వదిలేస్తున్నారని చెప్పి మనకి అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్.
ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎక్స్క్లూడింగ్ ఫినాన్షియల్ సర్వీస్ బిజినెస్. సో ఇదెంత 800 కోట్లు. లాస్ట్ ఇయర్ 700 క్రోర్స్ ఉండేది, ఇప్పుడు 800 క్రోర్స్ పాజిటివ్లో ఉంది, విచ్ ఈస్ గ్రేట్. తర్వాత డివిడెండ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ జాయింట్ వెంచర్స్. సో ఇదెంత 1300 కోట్లు. సో ఇప్పుడు వీళ్ళకి టెక్ఎంలో అవ్వచ్చు, లేకపోతే మహీంద్రా ఫినాన్స్లో అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా వీళ్ళకి ఎంతో అంత షేర్ ఉంది కదా. సో ఆ కంపెనీస్ ఎప్పుడైనా డివిడెండ్స్ డిక్లేర్ చేస్తే ఆ డివిడెండ్ అమౌంట్ కూడా వీళ్ళకి 1300 క్రోర్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ అదర్స్ ఇంకొక 10 కోట్లు 9.5 క్రోర్స్ కనిపిస్తుంది. సో ఇదేంటి, వాళ్ళకి వేరే ఇంకేదైనా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉండి వాళ్ళు డివిడెండ్స్ డిక్లేర్ చేస్తే దానికి వచ్చింది. తర్వాత ప్రొసీడ్స్ ఫ్రమ్ క్యాపిటల్ రిడక్షన్ ఆర్ బైబ్యాక్ షేర్స్ ఫ్రమ్ జాయింట్ వెంచర్స్. సో దీంట్లో 60 కోట్లు ఉంది. తర్వాత బ్యాంక్ డిపాజిట్స్ ప్లేస్డ్. సో ఇందులో మనకి ఎంత వచ్చింది, 15,000 కోట్లు నెగిటివ్లో ఉంటుంది. బ్యాంక్ డిపాజిట్స్ మెచ్యూర్డ్. సో ఇది 9,000 కోట్లు. సో ఈ బ్యాంక్ డిపాజిట్స్ ప్లేస్డ్ అంటే ఏంటి, ఎఫ్డీస్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, ఏవైనా సరే వీళ్ళు బ్యాంక్లో డిపాజిట్ చేస్తుంటారు కదా డబ్బులు, ఆ 15,000 కోట్ల నుంచి మళ్ళీ కొన్ని ఎఫ్డీలు ఎప్పుడప్పుడు ఇయర్ మెచ్యూర్ అయిపోయి రిటర్న్ వచ్చి ఉంటుంది కదా, అది ఇక్కడ 9,000 కోట్లు కనిపిస్తుంది అని చెప్పి మనకి కంప్లీట్ డీటెయిల్డ్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇంకా మేజర్ ఏవైతే ఇన్వెస్టింగ్లో ఏవైతే క్యాష్ ఫ్లోస్ ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. బట్ ఫైనల్గా లాస్ట్లో వచ్చి నెట్ క్యాష్ ఫ్లో యూజ్డ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ఎంత అని మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ 5,600 క్రోర్స్ ఉండేది కాస్త ఈ ఇయర్ నెగటివ్ 18,626 కోట్లకు వచ్చేసింది. అంటే ఏంటి, వాళ్ళు ఇన్వెస్టింగ్ హెవీగా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసిన ఇన్వెస్టింగ్ కంటే ఈ ఇయర్ ఇంకా ఆల్మోస్ట్ 5,000-6,000 క్రోర్స్ నుంచి 18,000 క్రోర్స్ అంటే 3x వాళ్ళ ఇన్వెస్టింగ్ స్పెండ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారని మీకు అర్థమైంది. సో ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారు అన్న ఆన్సర్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్లో, బ్యాలెన్స్ షీట్స్లో మీకు మొత్తం అర్థమవుతాయి. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, వీళ్ళు ఇన్వెస్టింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు, ఎంత స్పెండ్ చేస్తున్నారని మనకు కనిపిస్తుంది, అది 18,000 కోట్లు. ఇప్పుడు ఈ 18,000 కోట్లు ఎందుకు, ఎలా అనే ఆన్సర్స్ మీకు ఆ స్టేట్మెంట్స్లో ఉంటాయి, బట్ మనకి ఇక్కడ అది కనిపిస్తుంది. తర్వాత క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి, ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ టు ఎంప్లాయీస్ బై ఈసాప్ ట్రస్ట్. సో ఇప్పుడు ఎవరైతే కార్పొరేట్స్లో పనిచేస్తుంటారో లేదా స్టార్టప్స్లో పనిచేస్తుంటారో వాళ్ళు ఈసాప్స్ అనే పదం వినుంటారు. సో ఈసాప్స్ ఏంటి, కంపెనీ షేర్స్ డిస్కౌంటెడ్ ప్రైస్కి కొనుక్కోవడానికి కంపెనీ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ఈసాప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. సో దానికి వాళ్ళు ఒక మార్జినల్ అమౌంట్ పే చేసి షేర్స్ని వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు, షేర్స్ని వాళ్ళు గ్రాప్ చేసుకోవచ్చు. సో దానికోసం వీళ్ళకి వచ్చిన అమౌంట్స్ ఒక 73 lakh rupees అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ప్రొసీడ్స్ ఫ్రమ్ బారోయింగ్స్ ఎంత, ఆల్మోస్ట్ 82,000 క్రోర్స్ మనకు కనిపిస్తుంది. రీపేమెంట్స్ ఆఫ్ బారోయింగ్స్ ఎంత, నెగటివ్ 64,000 క్రోర్స్ కనిపిస్తుంది. సో ఇలా మీకు మొత్తానికి డివిడెండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డివిడెండ్స్ వీళ్ళు ఎంత పే చేశారు, మొత్తం అంతా డేటా మీకు ఇక్కడికి వచ్చి లాస్ట్కి కింద నెట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఎంత అంటే 12,281 క్రోర్స్ ఉండేది కాస్త ఇప్పుడు పాజిటివ్ 15,834 క్రోర్స్ వరకు వచ్చింది. సో ఇప్పుడు దీన్ని క్విక్గా అర్థం చేసుకోవాలంటే 82 క్రోర్స్ వాళ్ళు రేస్ చేశారంటే దాంట్లో 64 క్రోర్స్ పే బ్యాక్ చేయగలిగారు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ బ్యాలెన్స్, ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇది ఇంప్రూవ్ అవ్వడం కూడా ఎప్పుడు కూడా మనకి ఒక పాజిటివ్ సైన్ లాగా కనిపిస్తుంది. ఇంకా డివిడెండ్స్ పే అవుట్లో కూడా చూసుకుంటే 1,800 క్రోర్స్ కాస్త 2,300 క్రోర్స్కి వెళ్ళింది అని అంటే ఎవరైతే కంపెనీని నమ్మి షేర్స్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి డివిడెండ్స్ రూపంలో కంపెనీ బైబ్యాక్ వెనక్కి కూడా ఇస్తుంది అని చెప్పి కూడా మనకు కనిపిస్తుంది. అది కూడా యాజ్ అ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి విషయం. కానీ ఇప్పుడు ఈ 82,000 క్రోర్స్ రేజ్ చేసి 64,000 క్రోర్స్ పే బ్యాక్ చేయడం ఎంత బాగుందో దానికి మనకి ఈక్వలెంట్గా కనిపిస్తుంది ఏంటంటే ప్రతిసారి వాళ్ళు ఇలా హై డెట్ తీసుకొని దాన్ని మళ్ళీ హై రీపేమెంట్స్లోనే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇలా డెట్ ఎక్కువ తీసుకొని దాన్ని చర్న్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ డెట్ సైకిల్, డెట్ రొటేషన్ ఎక్కువ చేసుకుంటున్నారు. సో దీంట్లో ఏదైనా మిస్బ్యాలెన్సెస్ వస్తున్నాయా ఫ్యూచర్లో అని చెప్పి ఈ నెంబర్ని ట్రాక్ చేసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అని మనకి ఈ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్లో కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మొత్తం లాస్ట్ మళ్ళీ కిందకు వచ్చి సింపుల్గా క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్. సో ఈ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్లో బ్యాంక్లో బ్యాలెన్స్ అవ్వచ్చు, బ్యాంక్లో ఎఫ్డీస్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటివి ఏవైతే ఇమ్మీడియట్గా లిక్విడ్ చేసేలాంటి క్యాష్ వర్త్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ వరకు 4,500 క్రోర్స్ ఉండేది కాస్త ఇప్పుడు 4,900 క్రోర్స్కి వచ్చింది. ఇంకొక 400 కోట్లు ఇంకా అడిషనల్గానే చేసుకున్నారు. సారీ, ఇంకొక 4,000 కోట్లు అడిషనల్గా యాడ్ చేసుకున్నారని చెప్పి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది కూడా చాలా మంచి స్ట్రాంగ్ విషయం ఒక కంపెనీకి. సో జస్ట్ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, పిఎన్ఎల్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ అన్ని పక్కన పెట్టి జస్ట్ ఈ క్యాష్ ఫ్లో చూస్తే నాకు ఏమర్థమవుతుంది, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళకి క్యాష్ బ్యాలెన్సెస్ పెంచుకోవడం వస్తుంది. వాళ్ళు ఎంతైతే డెట్ తీసుకుంటున్నారో దాన్ని రీపే బ్యాక్ కూడా మంచిగా చేసుకోగలుగుతున్నారు.
ఎవరైతే ఇన్వెస్టర్స్ ఈ కంపెనీని నమ్మి షేర్స్ కొన్నారో వాళ్ళకి డివిడెండ్స్ పే అవుట్స్ కూడా బాగానే ఇస్తున్నారు. అండ్ వీళ్ళ ఏదైతే ఉందో వీళ్ళు ఒకవేళ మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రిటర్న్స్ బాగానే వస్తున్నాయి. అంతేకాకుండా వీళ్ళు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కూడా 5-6 వేల కోట్లు హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలాగ నాకు ఒక కంపెనీ డైరెక్షన్ ఏంటి, ఒక కంపెనీ విజన్ ఏంటి అని చెప్పి నాకు ఒక క్విక్ సమ్మరీ లాగా మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఈవీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అందులో కూడా ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏది ఎక్కడ, ఇప్పుడు నాకు ఆన్సర్ వచ్చేసింది. వీళ్ళు ఇలా గ్రో అవుతున్నారు, వీళ్ళ క్యాష్ బ్యాలెన్స్ గ్రో అవుతుంది, డివిడెండ్స్ ఇస్తున్నారు, కంపెనీ మంచిగా ఉంది, బట్ డెట్ హెవీగా చేస్తున్నారు. సో ఇవన్నీ నాకు ఆన్సర్స్ వచ్చేసాయి. కానీ ఆన్సర్స్కి క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్కి మళ్ళీ ఆన్సర్స్ మన డిఫరెంట్ స్టేట్మెంట్స్లో వస్తాయి. కాబట్టి ఫస్ట్ స్టేజ్లో ఒక కంపెనీ యొక్క రిపోర్ట్ కార్డ్ ఎలా ఉంది అని మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ వస్తుంది. బట్ అగైన్ దీన్ని నేను ఇన్ డెప్త్గా ఒక్కొక్కటి ఇండివిజువల్గా వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే అలా చేస్తే ఇదే ఇంకొక 30 మినిట్ వీడియో లేకపోతే ఇంకొక 1 అవర్ వీడియో అయిపోతుంది. బట్ అగైన్ మీరు సింపుల్గా ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఏంటి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి అది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో ఈ వీడియోలో అగైన్ నేను ఏదైనా తప్పులు చేస్తుండొచ్చు, నేను ఫినాన్స్ స్టూడెంట్ సీఏనో కూడా కాదు, కాబట్టి డెఫినెట్గా తప్పులు చేసే ఉంటానని అనుకున్నాను. సో ఎవరైతే ఫినాన్స్ స్టూడెంట్స్ ఉన్నారో, సీఏ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కమెంట్స్లో నేను ఏదైనా మిస్టేక్ చేస్తే మీరు యాడ్ ఆన్ చేయండి. సో అప్పుడు ఏంటి, నేను నేర్చుకుంటాను, ఆ కమెంట్ చూసి వేరే మన వ్యూవర్స్ కూడా నేర్చుకొని ఇంకా వాల్యూ పొందుతారు. సో మనం నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుంటేనే గ్రో అవుతాం. కాబట్టి ఏదైనా క్రిటికల్ ఫీడ్బ్యాక్ ఉంటే కింద కమెంట్స్లో ఇవ్వండి, అందరం కలిసి నేర్చుకుందాము. అండ్ అగైన్ డోంట్ వరీ, ఎవరికైతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్స్ అవ్వచ్చు, పీఎన్ఎల్ స్టేట్మెంట్లు అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మహీంద్రా కంపెనీలో మనం వాళ్ళ ఎగ్జాంపుల్లో తీసుకుంటే 80,000 కోట్లు వాళ్ళు తీసుకుంటే 65,000 కోట్లు రీపే చేశారు. సో ఇప్పుడు ఇది ఎక్కువ తక్కువ పర్సెంటేజ్ టర్మ్స్లో ఎంత వస్తాయి, లేకపోతే కంపెనీ ఇప్పుడు షేర్ వాల్యూ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇలా మల్టిపుల్ నువాన్సెస్లో ఉంటాయి. సో ఇలాగా మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్తో కాకుండా సింపుల్గా ఏదైనా ఒక నెంబర్ చెప్పు, ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ 13-14% సిఏజీఆర్తో గ్రో అవుతుందంటే మంచిదా కాదా అని చెప్పడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అలాగే ఒక కంపెనీ ఫినాన్షియల్గా బాగుందా బాలేదా అని చెప్పడానికి కొన్ని ఫినాన్షియల్ రేషియోస్ ఉంటాయి. పీ రేషియో, పీబీ రేషియో, ఇలాంటివి కొన్ని రేషియోలు ఉంటాయి. సో ఆ రేషియోస్తో మనము స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీస్ ఎలా వెతకచ్చు అని నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవుట్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై. అండ్ అగైన్ వెళ్ళే ముందర మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, లేదా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు వచ్చి డిస్కషన్స్ పెట్టుకుంటూ హ్యాపీగా ఎక్స్చేంజ్ చేసుకుంటూ థాట్స్ని, డౌట్స్ని అందరం హ్యాపీగా గ్రో అనేది అవ్వచ్చు. సో వీడియో అవైలబుల్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.